హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'హ్యాండ్సమ్ గైస్' ఇదొక సౌత్ కొరియన్ మూవీ. 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక హర్రర్ కామెడీ సినిమా. హర్రర్ కావడంతో పాటు కామెడీ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ హర్రర్ సీన్స్ కూడా చూడడానికి బాగానే ఉంటాయన్నమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఫేమస్ గోల్ఫర్ ప్లేయర్ లీ సంగ్ బిన్ కనిపించకుండా పోతాడు. తనతో పాటు ఇంకొక నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు కూడా మిస్ అవుతారనమాట. ఒక ఇద్దరు బ్రదర్స్ ఉంటారు. వాళ్ళు ఇద్దరి మధ్య మంచి అండర్‌స్టాండింగ్ ఉంటది. వాళ్ళిద్దరూ కలిసి ఒక ఓల్డ్ గెస్ట్ హౌస్ కొంటారనమాట. అది కాక వాళ్ళ కార్పెంటర్ పని చేస్తుంటారు. సో, ఆ గెస్ట్ హౌస్‌ని రెనోవేట్ చేస్తూ ఉంటారనమాట. మిస్ అయిన ఆ 5 మెంబర్స్‌ని పోలీసులు వెతుకుతూ ఉండగా, ఆ ఐదుగురు మెంబర్స్ చనిపోయారని తెలుస్తారు. సో, ఆ చనిపోయిన లొకేషన్ ఆ గెస్ట్ హౌస్ అని తెలుసుకొని పోలీసులు ఎంక్వైరీ కోసం వస్తారనమాట. పోలీసులు వచ్చాకే తెలిసేది అసలు నిజాలు. సో, ఆ ఐదుగురు అక్కడికి ఎందుకొచ్చారు? ఎలా చనిపోయారు? అసలు ఆ ఇద్దరు బ్రదర్ ఎవరు? వాళ్ళకి ఈ ఐదుగురికి సంబంధం ఏంటి? అనేది ఈ మూవీ స్టోరీ అనమాట. అదే పాయింట్ మీద ఈ మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే తీసుకెళ్తాడు. అసలు ఆ ఐదుగురు అండ్ ఆ ఇద్దరు బ్రదర్స్ ఎందుకు కలుస్తారు? అసలు ఏం జరిగిందనే పాయింట్ మీద కొన్ని కొన్ని సీన్స్ చూపిస్తారు. అవి చూడడానికి చాలా బావుంటాయి. దానితో పాటు అక్కడక్కడ కొన్ని హర్రర్ సీన్స్ కూడా ట్రై చేశారు. అది కూడా బావుంటదనమాట. ఈ మూవీలో హైలైట్ ఏందంటే, ఆ బ్రదర్స్ మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్స్ చాలా బావుంటాయి. అండ్ హర్రర్ సీన్స్ కూడా చూడడానికి బావుంటాయనమాట. హర్రర్ మూవీస్‌లో ఖచ్చితంగా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటది. ఈ మూవీలో కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా బావుంటదనమాట. ఇంకా ఈ మూవీ మిడిల్‌లో కొన్ని కామెడీ సీన్స్ బాగా ట్రై చేస్తారు. ఆ కామెడీ సీన్స్ అయితే చూడడానికి చాలా బావుంటాయి. అవి బాగా వర్కౌట్ అయినయి గూడా. ఆ కామెడీ సీన్స్ కూడా వెరీ డైలాగ్సే కాకుండా కొంచెం సీన్స్ కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశారు. అవి చూడడానికి బావుంటాయి. అదే స్టైల్‌లోనే క్లైమాక్స్ కూడా లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా బాగుంటది. లాస్ట్ హాఫ్ అన్ అవర్‌లో కొన్ని హర్రర్ సీన్స్ ట్రై చేశారు. ఆ హర్రర్ సీన్స్ కూడా చూడడానికి బావుంటాయన్నమాట. మరి సినిమా అంతా హర్రర్ సీన్స్ పెట్టి మరీ అదిగో దెయ్యం, ఇదిగో భూతం అన్నట్టుగా ఏం చూపించరు గానీ, లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం హర్రర్ సీన్స్ చూడడానికి బావుంటాయి. సో, డోంట్ మిస్ ఇట్. క్లైమాక్స్ కూడా బాగుంటది. దాంతో పాటు మంచి ఎండింగ్ గూడా యేస్తాడు. అసలు వాళ్ళెందుకు చనిపోయారు? ఎలా చనిపోయారు? అన్ని ట్విస్ట్‌లకి క్లైమాక్స్‌లో ఒక మంచి ఎండింగ్ యేస్తారు. అది చూడడానికి గూడా బావుంటది. ఇంకా ఈ మూవీలో ఆర్టిస్టులందరూ సౌత్ కొరియన్ వాళ్ళే. సో, వాళ్ళ క్యారెక్టర్స్ బాగానే ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ తగ్గట్టే వాళ్ళ యాక్టింగ్, పెర్ఫార్మెన్స్ కూడా చూడడానికి బాగానే ఉంటాయన్నమాట. ఇందులో కొన్ని కామెడీ సీన్స్, హర్రర్ సీన్స్ కూడా కొంచెం బాగా ట్రై చేశారు. అవి చూడ్డానికి అండ్ ఫన్నీగా అనిపిస్తాయి. అండ్ ఒక హర్రర్ సీన్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా ఓకేలాగా అనిపిస్తాయి. అక్కడక్కడ వచ్చే కొంచెం బీజీఎం కూడా బాగుంటది. ఇంకా ఈ మూవీ టెక్నాలజీ కూడా కాస్త బావుంటది. ఎందుకంటే, ఈ మూవీలో లొకేషన్స్ బావుంటాయి. అండ్ పాత గెస్ట్ హౌస్ చూపిస్తారు. ఆ గెస్ట్ హౌస్ అయితే కొంచెం హర్రర్ లుక్ లాగా అనిపిస్తది. అవి చూడడానికి బావుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ గాని, అడల్ట్ సీన్స్ గాని అట్లాంటియేం లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే బాగానే ఉంటది. ఇదొక కామెడీ హర్రర్ మూవీ. కామెడీ సీన్స్ బాగానే ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ హర్రర్ సీన్స్ కూడా లాస్ట్‌లో బాగానే ఉంటాయన్నమాట. మరి అంత వరస్ట్‌గా అయితే ఏమి ఉండవు గానీ బాగానే ఉంటాయి. సో, మీరు వెరీ లో ఎక్స్‌పెక్టేషన్‌తో ఈ మూవీ చూస్తే మీకు నచ్చుతది. ఇంకా మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవుతారు. సో, ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. బావుంటది మూవీ. క్లైమాక్స్ డోంట్ మిస్ ఇట్. క్లైమాక్స్ కూడా బావుంటది. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.